జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చచ్చి ఏ లోకానున్నావో తెలియదు కానీ నువ్వు బ్రతుకున్నప్పుడు చావే, చచ్చాక కూడా నాకు చావే. మమ్మల్ని ఏదో చెయ్యాలని వచ్చి నువ్వు బలైపోయావు. నీకు కనీస సంస్కారాలు కూడా చేయలేకపోయాను. ఏ ఆడదానికి నాలాంటి పరిస్థితి రాకూడదు. భవాని, ఏంటిదంతా? విడిపోయి వాళ్ళకి 11వ రోజు మేడం. నువ్వు చెప్పేది కరెక్టే భవాని, కానీ నువ్వు ఇలా సాంబయ్య ఫోటోకి దండేసి బొట్టు పెడితే చూసి వాళ్ళకి చెప్పక్కర్లేదు తను చనిపోయాడని. ఈ ఫోటో మీ తమ్ముడు చూస్తే ఏమవుతుందో ఆలోచించావా? వాడెందుకు వస్తాడులే మేడం. ఇక్కడే ఉండండి. అలాగే సార్. నా మాట విని భవాని, ముందు ఇవన్నీ తీసే ఇక్కడి నుంచి. అమ్మా, ఆ బాచి వస్తున్నాడు. మేడం, భవాని తీసి త్వరగా. అక్క, ఎంత బాగా నటించారిద్దరూ. మా బావని చంపేసి శవం కనిపించకుండా దాచేసి ఇప్పుడు ఆయన ఫోటోకి దండేసి పిండి వంటలు పెడుతున్నారా? ఏం మాట్లాడుతున్నావు బాబ్జీ? సాంబయ్య చనిపోవడం ఏంటి? ఇంకా బుకాయించాలని చూడకు సూర్య. మా బావ చచ్చిపోయాడన్నది నిజం. వాడిని మీ ఇద్దరు కలిసి చంపేశారన్నది కూడా నిజం. ఒరే, ఏంట్రా ఆ మాటలు? బ్రతుకున్న వాడిని పట్టుకుని చనిపోయాడనంటున్నావు. మీ అక్క తాళి తెగాలని కోరుకుంటున్నావా? మంగళసూత్రం కళ్ళకద్దుకున్నంత మాత్రాన నిజం అబద్ధం కాదక్క. ఇక మీరు నన్ను మోసం చేయలేరు. చెప్పండి, శవాన్ని ఇద్దరు ఎక్కడ దాచిపెట్టారు? అదిటివు. ఇక్కడే ఉండండి, వస్తా. ఓకే సార్.
తేజ ఏంటి శబ్దం? ఒరేయ్, ఎవరా నువ్వు? హ, ఒరేయ్! హ, పాప నదులు! పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఒరేయ్, వదలు పాప నదులు! హలో చెప్పరా సారీ మేడం, చూసుకోవచ్చు కదా. సారీ. ఫోన్ మర్చిపోయానే. ఫోన్ లేకుండా ఆర్డర్లు ఇవ్వటం. ఛా. హ, పాపను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వదలరా పాపని టిప్పు. ఎవడా నువ్వు? హ, పాపని మంటుంటే ఏయ్, ఎవరిది? భవని, భవని, ఏమైంది? మేడం, తేజ పాప. తేజనా? తేజకేమైంది? తేజ పాపని ఎవరో దుర్మార్గుడు తీసుకెళ్ళిపోయాడు మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.